7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హైదరాబాద్లో, తెలంగాణలో, ఇండియాలో ఉన్న షెఫ్స్ అందరికీ మా తరపు నుంచి ఈరోజు ఇక్కడ తాజ్ టెక్నాలజీ విశేషం ఏంటి అంటే 7th యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ ఏదో కలిసాము, ఏదో ఈవెంట్ చేసుకున్నాము దానికంటే ఒక కాజ్తో ఈరోజు ముందుకెళ్తున్నాం. కాజ్ ఏంటి అంటే నీడ్ ఆఫ్ అవర్ కలపడం చూస్తుంది. ఫుడ్ సేఫ్టీ ఈజ్ బిగ్గెస్ట్ కన్సర్న్. దాన్ని అడ్రస్ చేస్తూ వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ట్రైన్ టు బిల్డ్ థీమ్ కాల్డ్ సేఫ్ ఫుడ్ సేఫ్ నేషన్. థీమ్ రాబోయే 5 yearsకి రోడ్ మ్యాప్ వేసుకొని ఇండియా, తెలంగాణ, సేఫెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫుడ్. సో దానికి సంబంధించి ఈరోజు చాలా ప్యానల్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వేరియస్ స్టేట్స్ నుంచి ప్రతి స్టేట్కి ఒక కల్నరీ అసోసియేషన్, గోవా నుంచి, రాజస్థాన్ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, ఇండియాకి సంబంధించి ఇండియన్ ఫెడరేషన్ ఫర్ కల్నరీ అసోసియేషన్ అక్కడ నుంచి జనరల్ సెక్రటరీ ఈరోజు మేము ఇనిషియేషన్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ అందరితోనే ఒక ప్రతిజ్ఞ చేయించాం. నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయితే ఐ డూ ఎథికల్ ప్రాక్టీసెస్, ఐ గివ్ సేఫ్ ఫుడ్ టు మై కస్టమర్. ఈ మధ్యకాలంలో చూస్తే ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ సీ కిచెన్స్ ఈజ్ డూయింగ్ రైట్స్ అండ్ దెన్ ఫైండింగ్ ప్రాబ్లమాటిక్. అవును, మీరు అందరూ 100% కరెక్ట్. ఓనర్స్ ఒకటి చెప్తారు, షెఫ్ ఒకటి చెప్తారు. అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే నాలెడ్జ్, దాని గురించి అవగాహన ఉండాలి. నేను ఒక రెస్టారెంట్ పెడుతున్నాను అంటే రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ గురించి నా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇంటీరియర్స్ ఎంత బాగున్నాయి, నా కిచెన్ ఎంత బాగుంది, నా స్టాఫ్ ఎంత బాగుంది, నా మెన్యూ ఉంది. దాంతోపాటు మా ప్రయత్నం వల్ల ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ షుడ్ బీ ఆన్ సేఫ్టీ. సేఫ్టీ పైన ఈ డిపార్ట్మెంట్ అసెస్ చేయాలి, దానికి అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాని తగ్గట్టు ఆడిటింగ్స్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన దగ్గర ప్రొసీజర్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఎఫ్ఎస్ఎస్ఐ కానీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర హోటల్లో ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు కానీ, హోటల్లో పనిచేసేవాళ్ళు, రెస్టారెంట్స్లో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి చాలా మటుకు ఇప్పటికే ఆల్రెడీ ప్రయత్నాలు మొదలైనాయి. ఎందుకంటే రెస్టారెంట్ పైన రైట్స్ అయినాయి, ఇట్స్ ఎవ్రీవేర్ అక్రాస్. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ తరఫున ఏంటంటే తెలుసో దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం. సో దాంట్లో భాగంగానే తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ మా మెయిన్ మోటో వచ్చి కల్నరీ టూరిజం, ఫుడ్ సేఫ్ ఫుడ్ ఇన్ ఇండియా, దాని గురించే. కాబట్టి మేము కూడా వి ఆల్రెడీ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎడ్యుకేటింగ్ వాట్ ఈస్ కుకింగ్ రైట్, వాట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కస్టమర్. ఇప్పుడు ఇంతకుముందు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద బయటకు వెళ్ళామంటే మంచి టేస్టీ ఫుడ్ దొరుకుతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే టేస్ట్తో పాటు హెల్తీ ఫుడ్ దొరుకుతుందా లేదని చూస్తున్నాం. కస్టమర్లో ఆ అవేర్నెస్ రావాలి, హోటల్ నడిపే వాళ్ళలో కూడా ఆ అవేర్నెస్ రావాలి. దానికి సంబంధించి ఈరోజు మేము మా ప్రతిజ్ఞలో భాగంగా 5 yearsకి సంబంధించి ఏమేమి చేయాలని ఒక రోడ్ మ్యాప్ ఈరోజు చెప్పబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ జిహెచ్ఎంసీ కూడా మాతో ఉంది, ఎఫ్ఎస్ఎస్ఐ కూడా మాతో ఉంది. ఇంకా సస్టైనబుల్ ఈటింగ్ అంటే ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేయకుండా వాట్ వీ కెన్ ఈట్, దానిపైన కూడా ఈరోజు ఎంఓఈస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కాలేజెస్ నుంచి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ నుంచి దే ఆర్ ద ఫ్యూచర్ టు పాస్ ఆన్ ద ఇండియన్ ఫుడ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. దే ఆర్ ద ఫ్యూచర్ టు పాస్ ఆన్ వాట్ ఈస్ ఈటింగ్ రైట్, వాట్ ఈస్ సర్వింగ్ రైట్. దాన్ని ప్రమోట్ చేయడానికి మేము స్టూడెంట్స్, కాలేజ్లో మెంటర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంట్లో అయినా హోటల్లో, రెస్టారెంట్స్లో అయినా మధ్యలో ఫుడ్ వేస్టేజ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇద్దరు వస్తే ఒక 2.5 నుంచి ఆడించుకుంటున్నారు, 50% 70% తింటున్నారు, మిగతా అక్కడ ప్లేట్లు బాగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, వేస్టేజ్ బాగా పెరుగుతుంది. సో దీనిపైన ఏం చేస్తారు? ఒకప్పుడు జనాలు ఫుడ్ లేక చనిపోయారు, ఇప్పుడు ఎక్కువ చనిపోతారు. సో అది హ్యావ్ టు లుక్ ఎట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫుడ్ ఎక్కడైనా మీకు తక్కువ రేట్కి దొరుకుతుంది, ఫుడ్ ఎక్కడైనా చీప్గా దొరుకుతుంది అంటే అక్కడ ఫుడ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయింది. మీరు 10 రూపాయలకు దొరుకుతుంది, అదే 100కి దొరుకుతుంది, అదే 1000 కూడా దొరుకుతుంది. కానీ మనం చూస్ చేసుకున్న ప్లేస్ ఎట్లాంటి ఫుడ్ ఇస్తుంది, ఆ ఫుడ్ మనం తింటే సేఫా లేదా అనేది ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఇస్ సపోజ్ టు డిసైడ్. సరే ఫుడ్ ఇంట్లో చేసుకోవడం ఎక్స్పెన్సివ్ పడుతుంది, బయట ఆర్డర్ చేసుకోవడం తక్కువ పడుతుంది, ఎన్ని రోజులు తింటారు అట్లా. సో 1
1 day 2 days. బట్ ఆ సినారియో మారాలి. ఫస్ట్ చేసేవాడికంటే తినేవాడి యాటిట్యూడ్ మారాలి. సో చేసేవాడు అఫ్కోర్స్ కాన్షియస్ అవుతాడు. ఇప్పుడు చేసేవాడికి కూడా ఏంటి, ఫుడ్ సెల్ చేసేవాడికి కూడా ఏంటి అంటే, ఇంతకుముందు ఏంటి అంటే సరే ఎవడొస్తే వాడికి నేను చేసుకోము. ఈరోజు అలా లేదు. సో యూ హ్యావ్ సోషల్ మీడియా, యూ హ్యావ్ ఆన్లైన్ రివ్యూస్, ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్ అప్రైస్. ఎవ్వరు కూడా ఫుడ్ బిజినెస్ నేను ఏదో రకంగా బిజినెస్ చేస్తాను అంటే ఎవ్రీ వన్ కమింగ్ టు బిజినెస్ టు డూ బెస్ట్. సో దాంట్లో కస్టమర్ ఈజ్ ద వన్ హూ సపోజ్ టు డిసైడ్. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి కానీ బిజినెస్కి కానీ సర్వైవల్ ఈజ్ ద మంత్రం. సర్వైవల్ ఈ రోజుకి నేను బిజినెస్ చేసి వదిలేస్తాను, లేదా 4 రోజులు 15 రోజులు 20 రోజులు బిజినెస్ నడుపుతాను. ఇట్ ఈస్ ఆల్ టు టేక్ కేర్ యువర్ కస్టమర్ హెల్త్, కస్టమర్ సేఫ్టీ చూసుకుంటే యువర్ బిజినెస్ విల్ బి దేర్ ఫర్ లాంగర్. చిన్న